గణేశాయ నమ, గాయత్రీదేవ్య నమ, మహాసరస్వతి నమ, మాతాపితృభ్యో నమ. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. ధనుస్సు రాశి వారికి సంబంధించినటువంటి సంపూర్ణ జీవితం అంటే ధనుస్సు రాశి వారు పుట్టినప్పటి నుంచి కూడా మరణించే వరకు కూడా వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది, వాళ్ళ గుణగణాలు ఎలా ఉంటాయి, వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయి, వాళ్ళకి ఏం కలిసి వస్తాయి, అలాగే వాళ్ళకి కలిసి వచ్చే లక్కీ నెంబర్లు ఏంటి, రంగులు ఏంటి, అలాగే వాళ్ళ యొక్క సంపూర్ణ స్వరూప జీవిత స్వభావ లక్షణాలు ఎలా ఉంటాయి అనేటటువంటి సంపూర్తి విషయాల్ని ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఎవరెవరు ఈ ధనుస్సు రాశిలోకి వస్తారు అంటే కనుక మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం వారు కూడా ఈ ధనుస్సు రాశిలోకి వస్తారు. ఒకవేళ మీకు జాతకం లేకపోయినా, నక్షత్రం గుర్తు లేకపోయినా, పేరును బట్టి చూసుకునేటటువంటి వారు ఉంటే కనుక మీ పేరులో మొట్టమొదటి అక్షరం ఏ, యో, బా, బి, బు, ధ, భ, డ, భే అనేటటువంటి అక్షరాలతో కనుక మీ పేరు ప్రారంభమైతే మీ అందరిది కూడా ధనుస్సు రాశి అవుతుంది. కాబట్టి ధనుస్సు రాశిని చూసుకోండి. అయితే ఈ రాశి వారి జీవితం ఎలా ఉంటుంది అంటే కనుక సామాన్యంగా వీళ్ళు కొంచెం ఎత్తుగానే ఉంటారు అని చెప్పచ్చు. మరీ పొట్టిగా అయితే ఉండరు. సమమైనటువంటి హైట్ ఉంటారు, కొంచెం పొడుగ్గానే ఉంటారు. వీళ్ళ యొక్క రూపురేఖలు చాలా అందంగా ఉంటాయని చెప్పచ్చు. వీళ్ళ కళ్ళు, ముక్కు వీళ్ళకి చాలా అందం. వీళ్ళ పళ్ళ వరస, వీళ్ళ మొహము, బింబము చాలా బ్రహ్మాండంగా, చాలా అందంగా కనపడుతూ ఉంటాయి. చూడడానికి చాలా ఆకర్షణీయంగా ఉంటారు. అలాగే రౌప్య లావణాలు బ్రహ్మాండంగా ఉంటాయి వీళ్ళకి. అన్నిటికన్నా వీళ్ళలో మాట తీరు చాలా బాగుంటుంది. వీళ్ళ గొంతు చాలా అందమైనటువంటి స్వరంతో ఉంటుంది. సాధారణంగా గాయకులు కానీ, ప్లేబ్యాక్ సింగర్లు కానీ, ప్రవచనకర్తలు కానీ ఇలాంటి వాళ్ళలో ఈ యొక్క రాశి వాళ్ళు చాలా బాగా పరిణతి చెందుతారు. వీళ్ళు మాట్లాడేటప్పుడు ధైర్యంగా, స్థిరంగా మాట్లాడతారు. వీళ్ళ మాట తీరు ఎలా ఉంటుంది అంటే కనుక వీళ్ళు మాట్లాడితే ఏదైనా సరే నిజమని నమ్మేలా ఉంటుంది. అంతలా మాట్లాడగలరు. వీళ్ళకి మాట తీరు వల్లే వీళ్ళు చాలా తొందరగా పైకి వస్తారు. వీళ్ళు ఆకర్షణీయమైనటువంటి వ్యక్తిత్వం ఉంటుంది. వీళ్ళు అందరినీ ఆకర్షించుకునేటటువంటి శారీరక సౌందర్యం ఉంటుంది వీళ్ళకి. కాబట్టి చాలామంది వీళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంటారు. అలాగే యుక్త వయసులో ఎక్కువగా ప్రేమ వ్యవహారాలు నడుస్తూ ఉంటాయి వీళ్ళకి. చాలామంది వీళ్ళని చూసి ఇష్టపడుతూ ఉంటారు. చాలామంది మోహితులు అవుతూ ఉంటారు. వీళ్ళతోటి ఎక్కువగా సంబంధ బాంధవ్యాలు పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంత విపరీతమైనటువంటి ఆకర్షణ శక్తి వీళ్ళలో ఉంటూ ఉంటుంది. అయితే వీళ్ళకి సోదరులన్నా, స్నేహితులన్నా, ఎక్కువ మందితో కలిసి ఉండడం అన్నా చాలా ఇష్టం. వీళ్ళు ఎక్కువగా ఒంటరిగా ఉండడానికి ఇష్టపడరు. నలుగురు కావాలనుకుంటారు, కుటుంబంతో కలవాలనుకుంటారు, స్నేహితులతో కలవాలనుకుంటారు. ఏదైనా చేస్తే ఎంజాయ్ చేస్తే నలుగురితో చేయాలనుకుంటారు. ఏదైనా ప్రయాణం చేస్తే నలుగురితో కలిపి ప్రయాణం చేయాలనుకుంటారు తప్ప ఒంటరిగా ఉండడానికి కానీ, ఒంటరిగా ప్రయాణం చేయడానికి కానీ పెద్దగా ఇష్టపడరు అని చెప్పచ్చు. వీళ్ళకి దానగుణము, దయాగుణము విపరీతంగా ఉంటుంది. కాబట్టి వీళ్ళు తింటూ 10 మందికి పెడతారే తప్ప ఎవరికీ పెట్టకుండా వీళ్ళు తినేయాలని ఎప్పుడు అనుకోరు. వీళ్ళకి ఏమిట్రా అంటే కనుక అందరితో పాటు తినాలనుకుంటారు, లేదా అందరికీ పంచి తినాలనుకుంటారు. ఇలాంటి లక్షణాలు వీళ్ళకి బాగా ఉంటాయి. తద్వారా ఏమిట్రా అంటే కనుక దానగుణము, దయాగుణము ఎక్కువ. ఎవరైనా ఏదైనా ఆపదలు ఉన్నా కూడా వీళ్ళు తొందరగా వీళ్ళు ఆదుకుంటారే తప్ప వదిలేసిపోరు. వీళ్ళకి కొంచెం దయ, దాక్షిణ్యము, జాలి, కరుణ ఇలాంటివి చాలా ఎక్కువ. కాకపోతే కొంతమంది ఏమిట్రా అంటే కనుక ఇలాంటి పరిస్థితుల్లో మిమ్మల్ని మోసం చేస్తూ ఉంటారు. ఎందుకంటే కనుక వాళ్ళకి ఏదైనా సమస్య వచ్చిందనుకోండి, ముందుగా మీరు బాగా ఆదుకుంటారు కాబట్టి మీ దగ్గరికి వస్తారు. వాళ్ళకి 100 అవసరమైతే 1000 అడుగుతూ ఉంటారు. లేదా జాలిగా మాట్లాడితే, లేదా ఏదైనా మీరు బాగా లొంగిపోయేలా మాట్లాడితే మీరు ఖచ్చితంగా డబ్బులు ఇస్తారు అని అబద్ధాలు చెప్పి కూడా మీ దగ్గర డబ్బులు కాజేసే వాళ్ళు ఉంటూ ఉంటారు. తద్వారా మీ జీవితంలో ఈ దయా దాక్షిణ్యాల వల్ల కొంతమంది చేతిలో మోసపోతూ ఉంటారని చెప్పచ్చు. ఏదేమైనా మీ మంచితనం ఎప్పటికైనా మిమ్మల్ని కాపాడుతుంది. అయితే కుటుంబంలో అందరికన్నా గొప్పవారుగాను, కుటుంబంలో పొగడబడేవారుగా ఉంటారు. అంటే కుటుంబం అంతా కూడా మిమ్మల్ని మెచ్చుకుంటుందని చెప్పచ్చు. కుటుంబంలో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కూడా మీ యొక్క నిర్ణయమే పై చేయి అవుతుంది. తద్వారా అందరూ కూడా మిమ్మల్ని బాగా మెచ్చుకుంటారు. అలాగే మంచి ఐడియాలతోటి, మంచి నిర్ణయంతో ముందడుగు వేస్తారు. కుటుంబంలో ఏ సమస్య ఉన్నా కూడా మీరు చాలా దగ్గరుండి ఓర్పుగా, నేర్పుగా, అలాగే ధైర్యంగా, అలాగే మీకు ఉండేటటువంటి టాలెంట్తో ఆ సమస్యలు బయట పడేయగలిగే ప్రయత్నం చేస్తారు. మీరు ముఖ్యంగా మీరు పెద్దరికాన్ని వహిస్తారు కుటుంబంలో. తద్వారా ఏమిటంటే కుటుంబంలో మీరంటే గౌరవం బాగా పెరుగుతుంది. కుటుంబం కోసం డబ్బులు ఖర్చు పెట్టడం కానీ, కుటుంబం కోసం శారీరక శ్రమ పడడం కానీ, కుటుంబ బాధ్యతలు పెంచుకోవడం కానీ, తద్వారా మీ జీవితంలో కుటుంబానికి మీకు రిలేషన్ చాలా బాగుంటుందని చెప్పచ్చు. సాధారణంగా కుటుంబంలో గౌరవ మర్యాదలు బాగా ఎక్కువగా ఉంటూ ఉంటాయి మీకు. అయితే మీరు సున్నిత మనస్కులు. అంటే ఏదైనా సరే బయటకు కనిపించడానికి మాత్రం గంభీరంగా కనపడతారు. అందరూ కూడా మీరు చాలా కోపిష్టి అనుకుంటారు, లేదా బాగా ధైర్యవంతులు అనుకుంటారు. కానీ మీ మనసు చాలా సున్నితం. ఎవరైనా ఏదైనా అంటే తట్టుకోలేరు. అలానే మీరు ఎవరైనా ఏమనలేరు. అలాంటి సున్నితమైనటువంటి మనస్తత్వం మీకు ఉంటుంది. కానీ బయట కనపడడానికి మాత్రం చాలా గంభీరంగాను, దీన్ని లెక్క చేయని వాళ్ళలా కనపడుతూ ఉంటారు. అలాగే మీకు చంచల స్వభావం ఎక్కువ. అంటే
దేని మీద ఒక నిర్ణయం తీసుకుని ఉండరు. అస్తమాటు నిర్ణయాలు మారుతూ ఉంటాయి. ఒకసారి ఒక ప్రాంతం వెళ్ళాలనుకుంటే మళ్ళీ ఇంకొకసారి ఇంకో ప్రాంతం వెళ్ళాలనుకుంటారు. ఒకసారి ఒకళ్ళు ఇష్టపడితే ఇంకోసారి ఇంకొకళ్ళు ఇష్టపడుతూ ఉంటారు. ఒకసారి ఒక రకమైన చదువు చదివితే ఇంకోసారి ఇంకో రకమైన పుస్తకం చదవాలనుకుంటారు. అలాగే వ్యాపారంలో కూడా ఏంటంటే కొన్నాళ్ళు ఒక వ్యాపారం చేస్తే మళ్ళీ ఇంకో వ్యాపారం చేయాలనుకుంటూ ఉంటారు. ఇలాగ మీకు చంచల స్వభావం ఎక్కువగా ఉంటుంది. తద్వారా అనేక వ్యాపారాలు మారుస్తూ ఉంటారు. అనేక రకాల ఉద్యోగాలు మారుస్తూ ఉంటారు. అనేక రకాల వ్యవహారాలు మారుస్తూ ఉంటారు. అలాగే వాహనాలు కూడా అనేక రకంగా మారుస్తూ ఉంటారు. అలాగే అద్దెలలో ఉండే వాళ్ళు అస్తమాటు అద్దిళ్ళు మారుతూ ఉంటారు. అలాగే అనేక రకాల ప్రాంతాలకు ప్రయాణాలు చేస్తూ ఉంటారు. ఇందులో విదేశాల ప్రయత్నం చేసేవాళ్ళు, విదేశాల ప్రయాణాలు చేసేవాళ్ళు ఎక్కువగా ఉంటూ ఉంటారు. విహారయాత్రల కోసం కానీ, స్థిర నివాసం కోసం కానీ, వ్యాపారాల కోసం కానీ, ఉద్యోగాల కోసం కానీ, చదువు కోసం కానీ విదేశాలు వెళ్ళే వాళ్ళు చాలా ఎక్కువగా ఉంటూ ఉంటారు. విదేశాల్లో గ్రీన్ కార్డులు సంపాదించుకోవడం కానీ, విదేశాల్లో స్థిరాస్తులు కొనుగోలు చేయడం కానీ, విదేశాలలో మీరంటే ఏంటో నిరూపించుకునే ప్రయత్నం చేయడం కానీ బాగా చేస్తారు. మీరు ఏదైనా ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తే చాలా తొందరగా మీకు ఉద్యోగాలు వస్తాయి. ఉద్యోగాల ఎదుగుదల చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. అంకిత భావంతో ఉద్యోగాలు చేస్తారు. అక్కడ ఏదైనా సరే పొరపాట్లు జరిగితే మీరు చాలా తొందరగా సరిదిద్దుతూ ఉంటారు. తద్వారా ఉద్యోగంలో కూడా బాధ్యతాయుతంగా మెలగడం వల్ల మీరంటే విపరీతమైనటువంటి గౌరవము, తొందరగా ఇంక్రిమెంట్లు, తొందరగా మీకు జీతాలు పెరిగే అవకాశాలు ఉంటూ ఉంటాయి. అలాగే గవర్నమెంట్ ఉద్యోగాలు చేసే వాళ్ళలో కూడా తొందరగా వీళ్ళకి ప్రభుత్వపరమైనటువంటి అనుకూలతలు వస్తూ ఉంటాయి. పై అధికారుల యొక్క మన్ననలు వస్తూ ఉంటాయి. ప్రమోషన్లు చాలా సులువుగా వస్తూ ఉంటాయి వీళ్ళకి అన్నింటికన్నా గుర్తింపు చాలా ఎక్కువగా వస్తుంది. ముఖ్యంగా ఆదాయం విపరీతంగా వస్తూ ఉంటుంది వీళ్ళకి ఉద్యోగ వ్యవహార విషయాల్లో. సాధారణంగా అతి తెలివితేటలు కలుగుంటారు వీరని చెప్పచ్చు. ఎందుకంటే వీళ్ళు సాధారణమైన మనుషుల్లో ఉండరు. వీళ్ళు అందరికన్నా ఇంటెలిజెన్స్లా వ్యవహరిస్తూ ఉంటారు. వీళ్ళకి జ్ఞాపక శక్తి చాలా ఎక్కువ, పట్టుదల ఎక్కువ, చదువు అంటే చాలా ఇష్టం, తెలివితేటలతో వ్యవహరిస్తూ ఉంటారు వీళ్ళు. తద్వారా ఏమిటంటే కనుక సాధారణంగా మోసపోరు, కానీ వీళ్ళని మోసం చేసే వాళ్ళు కూడా ఉంటూ ఉంటారు. వీళ్ళు ఏమిట్రా అంటే అందరికీ సలహాలు ఇచ్చేటటువంటి తెలివితేటలు కలిగి ఉంటారు అని చెప్పచ్చు. వీళ్ళు ఏ పని చేయాలన్నా ఒక ప్రణాళికాబద్ధంగా చేస్తారు. వీళ్ళకి ప్లానింగ్ అంటే చాలా ఇష్టం. అలాగే నిబద్ధత అంటే చాలా ఇష్టం. క్రమశిక్షణ అంటే ఇంకా చాలా ఇష్టం. వీళ్ళు ఒక పనిని ఒక టైంకి చేయాలి అనుకుంటే ఆ టైంకి ఆ పని అయిపోవాలి వాళ్ళకి, లేకపోతే నిద్ర పట్టదు. అంత దారుణంగా పని మీద కాన్సన్ట్రేషన్ ఉంటూ ఉంటుంది. సాధారణంగా వీళ్ళకి బద్ధకం చాలా తక్కువగా ఉంటుంది. సాధారణంగా పని మీద ఆసక్తి ఎక్కువగా ఉంటూ ఉంటుంది వీళ్ళకి. కానీ ఒకానొక సమయంలో ఏమిటంటే అంటే కనుక మీ మీద మీకే విరక్తి వస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి చేసే పని మీద బోరు కొట్టేయడం కానీ, లేదా కొన్ని రకాల వ్యవహారాలు నచ్చక కానీ, లేదా కొన్ని రకాల పనులు జాప్యం జరుగుతూ ఉంటే నచ్చక కానీ, కొన్ని పనులు మధ్యలో వదిలిపెట్టడం కానీ చేస్తూ ఉంటారు. తద్వారా కొంచెం ఇబ్బంది పడి మళ్ళీ వ్యవహారం చేస్తూ ఉంటారు. చాలాసార్లు వ్యాపారాల్లో కానీ, డబ్బుల విషయంలో కానీ నష్టపోతూ ఉంటారు. ఎవరికైనా డబ్బులు అప్పిచ్చినా మీకు తిరిగి వస్తూ ఉండవు. లేదా మీరు ఎవరి దగ్గర అప్పు తీసుకుంటే తొందరగా తీరుతూ ఉండదు. రుణబాధలతో చాలా కాలం సతమతం అవుతారు మీరు. తర్వాత మళ్ళీ దాని నుంచి బయటపడుతూ ఉంటారు. మీకు కొంతకాలం బ్యాంకు లావాదేవీల యొక్క ఇబ్బందులు కనపడుతూ ఉంటాయి. ఆర్థికంగా చాలాసార్లు సతమతం అవుతూ ఉంటారు. చాలాసార్లు మీరు తప్పుడు పెట్టుబడులు కానీ, తప్పుడు నిర్ణయాలు కానీ తీసుకుని నష్టపోతూ ఉంటారు. తర్వాత మళ్ళీ కొంచెం జ్ఞానోదయం అయ్యి మళ్ళీ జాగ్రత్తలు పడుతూ ఉంటారు. అలాంటి అస్తమాటు కూడా డబ్బుల విషయంలో నష్టపోయే లక్షణాలు వీళ్ళకి ఎక్కువగా ఉంటూ ఉంటాయి. వీళ్ళ విషయంలో జోదం కానీ, లేదా కొన్ని రకాల ఈ షేర్ మార్కెట్లో డబ్బులు పెట్టడం కానీ, డబ్బులు అప్పులు ఇవ్వడాలు కానీ వీళ్ళకి పెద్దగా కలిసి రావు అని చెప్పచ్చు. అయితే రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఒకటి, అలాగే ఫుడ్ వ్యాపారాలు ఒకటి, అలాగే వెహికల్ ట్రాన్స్పోర్ట్ రంగానికి సంబంధించిన వ్యాపారాలు ఒకటి, ఎలక్ట్రానిక్ విద్యుత్ రంగానికి సంబంధించిన వ్యాపారాలు ఒకటి, జనరేటర్కి సంబంధించి ఇన్వర్టర్లకు సంబంధించినటువంటి బ్యాటరీలకు సంబంధించినటువంటి వ్యాపారాలు ఒకటి, అలాగే ఈ యొక్క సోలార్ ప్లాంట్కి సంబంధించినటువంటి వ్యాపారాలు ఒకటి, ఎలక్ట్రిక్ విద్యుత్ పరికరాలకు సంబంధించిన వ్యాపారాలు, ఇలాంటివి వీళ్ళకి చాలా బాగా లాభిస్తాయి. అలాగే మొబైల్ ఫోన్లు అమ్మేటటువంటి షాపులు, అలాగే ఎలక్ట్రికల్ గాడ్జెట్స్ అమ్మేటటువంటి షాపులు, గృహోపకరణ వస్తువులు అమ్మేటటువంటి షాపులు, టీవీలు ఫ్రిడ్జ్లు అమ్మేటటువంటి షాపులు, ఇలాంటివి వీళ్ళకి చాలా బాగా రాణిస్తాయి. అలాగే కిరాణా కొట్టులు లాంటివి, సూపర్ మార్కెట్ లాంటివి కూడా వీళ్ళకి చాలా ఎక్కువగా లాభిస్తాయి. బుక్స్కి సంబంధించినటువంటి స్టేషనరీ వ్యాపారాలు కూడా వీళ్ళకి చాలా బాగా లాభిస్తాయని చెప్పచ్చు. అలాగే వీళ్ళ జీవితంలో గృహాలు కట్టి బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ చేసి అమ్మేటటువంటి వ్యాపారాలు కూడా వీళ్ళకి బాగా లాభిస్తాయని చెప్పచ్చు. అలాగే వీళ్ళకి అన్నింటికన్నా రాజకీయ రంగంలో విపరీతమైనటువంటి లబ్ధి, లాభము, గ్రోత్ బాగా ఉంటుంది. రాజకీయ పరంగా ఏదైనా పదవి కోసం వీళ్ళు కాంక్షిస్తే అతి సునాయాసంగా వీళ్ళకి పదవి వస్తుంది. ప్రజలను కూడా చాలా చక్కగా ఆకట్టుకోగలుగుతారు. చాలా తక్కువ సమయంలోనే మంచి రాజకీయ నాయకుడిగా ఎదగలిగేటువంటి అవకాశాలు ఉంటాయి. అలాగే సినిమా రంగంలో కూడా మంచి అభివృద్ధి ఉంటుంది వీళ్ళకి. సినిమా పరమైన కానీ, షార్ట్ ఫిల్మ్లు తీయాలన్నా, వెబ్ సిరీస్ల్లో పాల్గొనాలన్నా, గాయకులుగా ఉండాలన్నా, ప్లేబ్యాక్ సింగర్లుగా ఉండాలన్నా, రైటర్ల కింద ఉండాలన్నా, డైరెక్టర్ల కింద ఉండాలన్నా, ప్రొడ్యూసర్ల కింద ఉండాలన్నా కూడా వీళ్ళకి చాలా బాగా రాణిస్తుంది చెప్పచ్చు. వీళ్ళకి ఎటువంటి వ్యవహారమైనా సులువుగా అర్థం చేసుకోగలుగుతారు. ఎలాంటి సమస్య వచ్చినా సరే ధైర్యంగా ఎదుర్కొని ఆ సమస్య నుంచి పోరాడగలుగుతారు. కానీ వీళ్ళకి జీవితంలో అనేక రకాల సమస్యలు, వీళ్ళు తట్టుకోలేనటువంటి సమస్యలు వస్తూ ఉంటాయి. కాబట్టి ఎన్ని సమస్యలు వచ్చినా కూడా వీళ్ళు తట్టుకుంటారని చెప్పచ్చు. సమస్య నుంచి బయటపడతారు. ఒకానొక సమయంలో కోర్టు వివాదాలు కానీ, కుటుంబ వివాదాలు కానీ, లేదా ఆస్తి వివాదాలు కానీ వీళ్ళు చాలా ఎక్కువగా కలచివేస్తూ ఉంటాయి.
తద్వారా దాని నుంచి బయటపడడానికి చాలా శ్రమ పడతారు వీళ్ళు. అయితే స్వతంత్ర జీవనం అంటే చాలా ఇష్టం. అంటే వీళ్ళ కాళ్ళ మీద వీళ్ళు బతకడం అంటే చాలా ఇష్టం. కాబట్టి చిన్నప్పటి నుంచి కూడా సొంతంగా సంపాదించుకున్న డబ్బులతోటి వీళ్ళు బతకాలనుకుంటారు తప్ప తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఆస్తితో కానీ, ఎవరో సంపాదించిన ఆస్తి కానీ వీళ్ళకి పెద్దగా ఇష్టం ఉండదు. అంత పట్టుదల, ధైర్యం, సాహసోపేతమైన లక్షణాలు వీళ్ళకి ఉంటాయి. వీళ్ళకి ఏమిట్రా అంటే రిస్కులు చేయడం అంటే చాలా ఇష్టం. ప్రయోగాలంటే చాలా ఇష్టం. అందుకనే సైంటిస్టులుగాను లేదా కొన్ని రకాల నడిపేటటువంటి ఈ యొక్క వాహనాలు నడిపేటటువంటి వాళ్ళు కానీ, ఇంజనీర్లు గాను బాగా రాణిస్తారు వీళ్ళని చెప్పొచ్చు. వీళ్ళకి ధైర్య పరాక్రమాలు చాలా ఎక్కువ. అందుకనే ఆర్మీ రంగంలో కూడా వీళ్ళు బాగా రాణిస్తారని చెప్పొచ్చు. అలాగే బిజినెస్లు చేసే విషయంలో కూడా రిస్కులు చేసి కొత్త బిజినెస్లు పెడతారు వీళ్ళు. కానీ చాలా తొందరగా సక్సెస్ అవుతారు. మధ్య మధ్యలో చిన్న చిన్న నష్టాలు వచ్చినా కూడా చాలా తెలివితేటలతో వాటి నుంచి బయటపడతారని చెప్పొచ్చు. కాకపోతే వీళ్ళకి వ్యాపారాలలో నమ్మక ద్రోహాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించాలి. ఒకానొక సమయంలో కుటుంబ సభ్యులు కానీ, స్నేహితులు కానీ, ఇష్టమైన వాళ్ళు కూడా మిమ్మల్ని మోసం చేస్తూ ఉంటారు. కాకపోతే ఆ యొక్క పరిస్థితి నుంచి మీరు బయటపడతారు చాలా తొందరగా. వీళ్ళు కొంచెం స్త్రీలకు దూరంగా ఉండడం మంచిది. పరపురుష పరస్త్రీ వ్యామోహాల వల్ల వీళ్ళు చాలా ఇబ్బందులు పడతారు. వీళ్ళకి ఆ వ్యామోహాల వల్ల సంఘంలో చెడ్డ పేరు రావడం కానీ, వీళ్ళ మీద కొన్ని రకాల న్యూనతలు రావడం కానీ జరుగుతూ ఉంటాయి. తద్వారా సంఘంలో కొంచెం అగౌరవ పాలయ్యే పరిస్థితులు వీళ్ళకి స్త్రీల వల్ల పురుషులకి, పురుషుల వల్ల స్త్రీలకి ఉంటూ ఉంటాయి. వివాహేతర సంబంధాలు వీళ్ళ విషయంలో వీళ్ళ జీవితంలో చాలా ఎక్కువగా ఇబ్బంది పడతారు. కాబట్టి ఎవరికైతే వివాహేతర సంబంధాలు అలాంటివి ఉండవో వీళ్ళు ఈ రాశిలో పుట్టినవారు చాలా అదృష్టవంతులు అని చెప్పచ్చు. వాళ్ళ జీవితం చాలా చక్కగా సునాయాసంగా నడుస్తుంది. అయితే వీళ్ళకి దైవ భక్తి ఎక్కువ, ఆధ్యాత్మిక చింతన ఎక్కువ, దానగుణం, దయాగుణం ఎక్కువ. ఎక్కువగా ఆలయాలకి, యాత్రలకి వెళుతూ ఉంటారు వీళ్ళని చెప్పచ్చు. అలాగే పండితులని, పామరులని భేదం లేకుండా గౌరవిస్తూ ఉంటారని చెప్పచ్చు. అందరినీ సమానంగా చూసే తత్వం వీళ్ళలో ఉంటుంది. అలాగే సంఘ సంస్కరణకర్తలుగా వీరు బాగా పేరు తెచ్చుకుంటారని చెప్పచ్చు. పుస్తకాల రచయితలుగాను లేదా గ్రాంధికపరమైన విషయాలు బాగా అలవాటు అవుతాయి వీళ్ళకి బాగాను. ఎక్కువగా పుస్తకాలు చదివే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. పుస్తక జ్ఞానం అంటే చాలా ఇష్టం వీళ్ళకి. కొత్త విషయాలు తెలుసుకోవాలన్నా, కొత్త పరిజ్ఞానం తెలుసుకోవాలన్నా, కొత్త ప్రాంతాలు తిరగాలన్నా వీళ్ళు చాలా బాగా ఇష్టపడుతూ ఉంటారు. వీళ్ళకి నాలెడ్జ్ అంటే చాలా ఇష్టం. కంప్యూటర్ పరమైనటువంటి విద్యలు అంటే చాలా ఇష్టం. కంప్యూటర్ కోర్సులు ఎక్కువగా జాయిన్ అవుతూ ఉంటారు వీళ్ళు. దాంట్లో ఎక్కువగా ముఖ్యంగా ఈ యొక్క కంప్యూటర్ పరమైనటువంటి సైన్స్కి సంబంధించినటువంటి విద్యలు బాగా చదువుతారని చెప్పొచ్చు. అలాగే సాఫ్ట్వేర్ రంగాల్లో కూడా వీళ్ళు బాగా రాణిస్తారు. అలాగే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ద్వారా కూడా డబ్బులు బాగా సంపాదిస్తారు. వీళ్ళకి తెలివితేటలే పెట్టుబడి అవుతూ ఉంటాయి. వీళ్ళ తెలివితేటల ద్వారా చాలా ఎక్కువ డబ్బులు సంపాదిస్తారు. మధ్యవర్తులుగాను, మీడియేటర్లుగాను బ్రోకరేజ్ చేసి కూడా డబ్బులు బాగా సంపాదించుకోగలుగుతారు. వీళ్ళకి మేనేజ్మెంట్ స్కిల్స్ చాలా ఎక్కువగా ఉంటూ ఉంటాయి. తద్వారా ఏదైనా సమస్య వచ్చినా కూడా వీళ్ళ స్కిల్స్ ద్వారా దాన్ని బయటపడగలుగుతుంటారు. అలాగే సలహాదారులుగా కూడా చాలా బాగా ఉంటారు. న్యాయవాద వృత్తిలో కూడా బాగా రాణిస్తారు వీళ్ళని చెప్పొచ్చు. అయితే వీళ్ళు సాధారణంగా చిన్నప్పటి నుంచి కూడా కొంచెం ఐశ్వర్యాన్ని అనుభవిస్తూనే ఉంటారు. మరీ పేద కుటుంబంలో అయితే కాకుండా ఓ మోస్తరు మధ్యవర్తి కుటుంబంలోనే పుట్టే అవకాశాలు కనపడుతూ ఉంటాయి వీళ్ళకి. అయితే వీళ్ళు చాలా తక్కువ స్థాయిలో పుట్టినా కూడా వీళ్ళు మధ్య వయసు వచ్చేసరికి బాగా డబ్బు సంపాదించి ఐశ్వర్యవంతులుగా తయారవుతారు వీళ్ళు. వీళ్ళకి సిరి, సంపద, భోగము, భాగ్యము అనుభవించేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటూ ఉంటాయి. వీళ్ళ జీవితంలో లగ్జరీ లైఫ్ని చాలా ఎక్కువగా అనుభవిస్తారు. ఖరీదైన వాహనాలు కానీ, ఖరీదైనటువంటి బిల్డింగ్స్ కానీ ఇలాంటి వాటిలో ఎక్కువగా జీవిస్తూ ఉంటారని చెప్పొచ్చు. వీళ్ళకి బంగారం అన్నా, బట్టలన్నా, అలంకారపు వస్తువులన్నా చాలా ఇష్టం వీళ్ళకి. ఎక్కువగా బంగారం మీద ఇన్వెస్ట్మెంట్ చేయడానికి, భూమి మీద ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. వీళ్ళకి వ్యవసాయం అన్నా, మొక్కలు పెంచడం అన్నా లేదా పాడి పంట పరిశ్రమ అన్నా వీళ్ళకి చాలా బాగా ఇష్టం. వీళ్ళు డైరీ ఫారంను పెట్టినా లేదా వ్యవసాయం చేసినా కూడా వీళ్ళకి బాగా కలిసి వస్తుంది. అలాగే ముఖ్యంగా కూరగాయలు, ఆకుకూరలు పండించుకుని ఆర్గానిక్గా తినడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తూ ఉంటారు వీళ్ళు. మిద్ది వ్యవసాయం చేయడానికి కూడా ఇష్టపడుతూ ఉంటారు వీళ్ళు. వీళ్ళకి ధనానికి సాధారణంగా లోటు ఉండదు. ఒకవేళ ధనానికి ఇబ్బంది పడినా కూడా సమయానికి డబ్బులు చేతికి అందుతుంటాయి. ఏదైనా డబ్బులు రొటేషన్ విషయంలోనూ, రుణబాధల విషయంలోనూ వీళ్ళు చాలా కాలం సతమతం అవుతారు. అయితే కుటుంబ అభివృద్ధికి చాలా ప్రాకులాడుతారు అని చెప్పొచ్చు. తండ్రికి మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చేటటువంటి సంతానంగా ఉంటారు. అలాగే తండ్రికి మీకు అభినాభావ సంబంధం ఎక్కువగా ఉంటుంది ఓ మధ్య వయసు వచ్చేసరికి. అలాగే వీళ్ళకి చదువు అంటే చాలా ఇష్టం. అందుకనే ఎక్కువగా ఈ యొక్క రాశిలో ఉండే వాళ్ళు ఉద్యోగస్తులుగాను, గవర్నమెంట్ ఉద్యోగస్తులుగాను, ఇతర దేశాల్లో ఉద్యోగాలు చేసేవాళ్ళు గాను, ప్రైవేటు ఉద్యోగాలు చేసేవాళ్ళు గాను ఎక్కువగా ఉంటూ ఉంటారు. వీళ్ళకి ఈ యొక్క లెక్చరర్లు గాను, అధ్యాపకులు గాను చాలా బ్రహ్మాండమైనటువంటి నిష్ణాతత, తెలివితేటలు ఉంటాయి. ట్యూషన్స్ చెప్పడం కానీ అలాంటివి. అలాగే ప్రవచనకర్తలు గాను లేదా ఉపన్యాసకులుగా కూడా బాగా రాణించగలుగుతారు వీళ్ళు. అలాగే టెక్నాలజీకి సంబంధించిన విషయాల్లో కానీ, డిప్లొమాలు సాధించే విషయాలు కానీ, సాంకేతిక రంగం విషయంలో కానీ, ఉత్పత్తి రంగంలో కానీ చాలా బ్రహ్మాండంగా రాణిస్తారు. వీళ్ళు కనుక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ లాంటివి కానీ, కొత్త కొత్త ఇండస్ట్రీలు లాంటివి కానీ పెడితే కనుక వీళ్ళు చాలా తక్కువ సమయంలోనే మంచి స్థాయికి చేరుకుంటారు. అయితే వీళ్ళకి సోదరీమణుల ద్వారా పెద్ద విశేషంగా లాభం కానీ, సహాయం కానీ అందవని చెప్పచ్చు. స్నేహితులు కూడా వీళ్ళని వాడుకోదలిచే వాళ్ళు ఎక్కువగా ఉంటూ ఉంటారు వీళ్ళకి విరోధ భావాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అంటే కొంచెం మానసికపరమైనటువంటి వైక్లభ్యం వస్తూ ఉంటుంది. మనశ్శాంతి తక్కువగా ఉంటుంది. ఎంత డబ్బు ఉన్నా, ఎంత సుఖం ఉన్నా, ఎంత సంపద ఉన్నా,
ఎంత వ్యవస్థ ఉన్నా కూడా వీళ్ళకి ప్రశాంతత అనేటటువంటిది ఉండదు. ఎప్పుడు ఏదో ఒక టెన్షన్ ఉంటూనే ఉంటుంది వీళ్ళ జీవితంలో. అయితే కొంచెం ఇంట్లో ఉండేటటువంటి వాళ్ళు మాత్రం కొంచెం మిమ్మల్ని బాగా గౌరవిస్తారు అని చెప్పొచ్చు. మీ మీద ఆధారపడతారని చెప్పొచ్చు. మీ వల్ల అనేక రకాల శుభకార్యాలు కూడా జరుగుతాయని చెప్పొచ్చు. మీలో ధైర్యము, పరాక్రమము చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. అయితే సాధారణంగా మీరు ఆహార ప్రియులు అని చెప్పొచ్చు. ముఖ్యంగా శాకాహారాన్ని ఎక్కువగా తినడానికి ఇష్టపడతారు. పులుపు, ఉప్పు, కారం, మసాలా పదార్థాలు ఎక్కువగా ఇష్టపడతారు. బయట ఫుడ్‌ని ఎక్కువగా ఫాస్ట్ ఫుడ్‌ని బాగా ఇష్టపడతారని చెప్పొచ్చు. మసాలా ఫుడ్‌లు కూడా చాలా బాగా ఇష్టపడుతూ ఉంటారు. ఒకానొక సమయంలో తిండిని కంట్రోల్ చేసుకోలేక అనేక రకాల వ్యాధులకు గురయ్యే అవకాశాలు కూడా కనపడుతూ ఉంటాయి. వీరికి కొంచెం మధ్య వయస్సు దాటిన తర్వాత ఊబకాయ లక్షణాలు ఎక్కువగా కనపడుతూ ఉంటాయి వీళ్ళకి. వీళ్ళకి ఆరోగ్యపరంగా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సిన ఎప్పుడూ ఉంటూ ఉంటుంది వీళ్ళకి. అయితే వీళ్ళకి గృహయోగము, వాహన యోగము, వస్తు యోగము మాత్రం విపరీతంగా ఉంటుంది. ఆకస్మిక ధనలాభాలు వస్తూ ఉంటాయి ఒక్కొక్క సమయంలో. వ్యవసాయ క్షేత్రాలు కొనుగోలు చేయడానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు వీళ్ళకి. అలాగే వీళ్ళలో సంతానం విషయంలో చాలా అనుకూలత ఉంటుంది. ముఖ్యంగా మొట్టమొదటి స్త్రీ సంతానం, తర్వాత పురుష సంతాన అవకాశాలు కొంచెం ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అది జాతకాన్ని బట్టి కూడా ఆధారపడి ఉంటూ ఉంటుంది. అయితే వీళ్ళకి ఆధ్యాత్మిక చింతన, దైవపరమైనటువంటి కార్యక్రమాలు ఇలాంటి విషయాల్లో బాగా ఎక్కువగా శ్రద్ధ పెడతారు వీళ్ళు. ముఖ్యంగా ఈశ్వరుని, విష్ణుమూర్తిని, అమ్మవారిని కూడా చాలా ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. అలాగే దేవతాపరమైనటువంటి ఆరాధన అంటే చాలా ఇష్టం వీళ్ళకి. వీళ్ళకి మధ్య వయసు వచ్చేసరికి నరములకు సంబంధించి, కండరాలకు సంబంధించి, తొడలకు సంబంధించినటువంటి వ్యాధులు వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే హై బీపీ కానీ, షుగర్ వంటి వ్యాధులు కానీ వచ్చే అవకాశాలు కూడా వీళ్ళకి ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. కాబట్టి కొంచెం ఆహారపు విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం, వ్యాయామాల మీద శ్రద్ధ పెట్టడం, టెన్షన్లు, ఒత్తిళ్లు తగ్గించుకుని మెడిటేషన్ చేయడానికి ఎక్కువ వీళ్ళు ప్రాధాన్యతనివ్వాలి వీళ్ళు. వీళ్ళకి శత్రువులు అధికంగా ఉంటారు. కాబట్టి శత్రువుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కావలసిన వాళ్ళే శత్రువులు అవుతుంటారు. బంధువర్గంలో కూడా శత్రువులు ఉంటుంటారు వీళ్ళకి. పైకి మిత్రులుగా నటిస్తూ శత్రుత్వం వహించే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే వీళ్ళకి వైవాహిక జీవితం చాలా బాగుంటుంది అని చెప్పొచ్చు. అందమైనటువంటి భార్య వస్తుంది వీళ్ళకి. రూపలావణ్య, గుణవతి అయినటువంటి భార్య వస్తుంది వీళ్ళకి. వీళ్ళు సాధారణంగా ప్రేమ వివాహాలు చేసుకోవడానికి ఎక్కువ ఉబలాట పడుతూ ఉంటారు. యుక్త వయసులో ప్రేమ విషయాలు బాగా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. వీళ్ళని బాగా ఆకర్షిస్తూ ఉంటారు. అయితే ఒకానొక సమయంలో ప్రేమలు విఫలాలు అవుతూ ఉంటాయి వీళ్ళ జీవితంలో. అయితే చాలా తక్కువ మందికి మాత్రమే పెద్దలు ఒప్పించుకుని వివాహం చేసుకునే పరిస్థితులు వస్తూ ఉంటాయి. కాకపోతే వైవాహిక జీవితం మాత్రం చాలా అన్యోన్యంగా, దాంపత్యం మధ్య ఎటువంటి గొడవలు లేకుండా సాగుతుంది. చిన్న చిన్న తగాదాలు, చిన్న చిన్న గొడవలు వచ్చినా కూడా మళ్ళీ చాలా తొందరగా కలిసిపోతారు వీళ్ళు. వీళ్ళకి కోప ఆవేశ గుణాలు చాలా విపరీతంగా ఉంటాయి. కానీ చాలా తక్కువ సమయంలోనే కోపం తగ్గిపోతుంది. కానీ చూసేవాళ్ళకి మీరు ఒక కోపిష్టి వాళ్ళలా కనపడుతూ ఉంటారు. కానీ మీ మనసు మాత్రం చాలా వెన్నగా ఉంటుంది. ఆ కోపం లోపల విపరీతమైన ప్రేమ ఉంటుంది మీకు. ఆ ప్రేమ ఎదురు వాళ్ళు చాలా తక్కువ మంది అర్థం చేసుకుంటారు. కానీ మీకు కక్షాకారమ్యాలు ఉండవు. ప్రేమే ఉంటుంది మీకు. కానీ ఆ ప్రేమను కూడా కోపం రూపంలో ప్రదర్శిస్తూ ఉంటారు. అది తెలియక చాలామంది మిమ్మల్ని దూరం చేసుకుంటూ ఉంటారు. ఒకానొక సమయంలో మీ మాట తీరు బాగోలేక కానీ, మీ జీవన విధానం బాగోలేక కానీ, మీ నడవడిక బాగోలేక కానీ, ప్రేమించిన వాళ్ళు, ఫ్యామిలీ మెంబర్స్ కొంతమంది దూరం అయ్యే అవకాశాలు ఉంటూ ఉంటాయి. ఒకానొక సమయంలో ఉద్యోగాలు కానీ, వ్యాపారాల్లో కానీ నష్టాలు రావడానికి మీ నడవడిక, మీ మాట తీరువే కారణం అవుతూ ఉంటుంది. అంటే సరిగ్గా మాట్లాడకపోవడం వల్ల. ఆ విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. వీళ్ళకి ఆయుష్ విషయం దగ్గరికి వచ్చేసరికి చక్కని పూర్ణాయుష్ ఉంటుంది అని చెప్పొచ్చు. చాలా ఎక్కువ కాలం బతికే అవకాశాలు ఉంటాయి. సాధారణంగా శారీరక రుగ్మతలు ఉన్నా కూడా ఆరోగ్యం విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే వీళ్ళు ఎక్కువ కాలం బతికే అవకాశాలు ఉంటాయి వీళ్ళకి. అలాగే తండ్రి వంశానికి మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చే పనులు చేస్తారు. అంటే ఏదైనా బస్ షెల్టర్లు కట్టించడం కానీ, లేకపోతే ఏదైనా నూతులు తవ్వించడం కానీ, లేదా ఏదైనా దాన ధర్మాలు చేయడం కానీ, ఏదైనా ప్రజలకి పనికొచ్చేటువంటి పనులు చేసి వంశానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చే పనులు చేస్తారు వీళ్ళు. వీళ్ళకి ధర్మమన్నా, న్యాయమన్నా, లేదా సేవా గుణమన్నా చాలా బాగా ఇష్టం వీళ్ళకి. అలాగే ఉపాధ్యాయ వృత్తులను, టెక్నాలజీ రంగాల్లోనూ, ఉత్పత్తి రంగంలోనూ బ్రహ్మాండంగా రాణిస్తారు వీళ్ళు. వైద్య రంగంలోనూ, రాజకీయ రంగంలోనూ బ్రహ్మాండంగా రాణిస్తారు వీళ్ళు. అలాగే ఇంజనీరింగ్ కోర్సులో బ్రహ్మాండంగా రాణిస్తారు. వీరికి ధనం అంటే చాలా ఇష్టం. డబ్బు సంపాదించడం కోసం దేనికైనా తెగిస్తారని చెప్పొచ్చు. డబ్బు కోసం విపరీతంగా ప్రాకులాడతారు. డబ్బు సంపాదించడానికి, దాచడానికి బాగా ఇష్టపడుతూ ఉంటారు. వీళ్ళు సేఫ్టీ, సెక్యూర్ జోన్ అంటే బాగా ఇష్టం. భవిష్యత్తులో రాబోయేటటువంటి పరిస్థితుల్లో మనకి ఎటువంటి దరిద్రం రాకూడదని ముందు నుంచి కూడా డబ్బులు జాగ్రత్త పెడుతూ ఉంటారు వీళ్ళు. అంటే ఫిక్స్డ్ డిపాజిట్లు చేయడం కానీ, పాలసీలు కట్టడం కానీ, హెల్త్ పాలసీలు కట్టడం కానీ, ఇలాంటి జాగ్రత్తలు చాలా ఎక్కువగా తీసుకుంటారు వీళ్ళకి భవిష్యత్తు అంటే చాలా భయం. కాబట్టి జాగ్రత్తలు ఎక్కువగా తీసుకుంటారు. అయితే భగవంతుడి పట్ల, దైవం పట్ల, గురువుల పట్ల విపరీతమైనటువంటి శ్రద్ధ ఉంటుంది వీళ్ళకి. అలాగే అందరినీ కూడా బాగా ఆకట్టుకుంటారు. అంటే ప్రజలను కానీ, స్నేహితులు కానీ, ఇతరులను కానీ, వ్యాపార సంస్థలో వ్యాపారం వచ్చేటటువంటి కస్టమర్స్ని కానీ విపరీతంగా ఆకట్టుకోగలుగుతారు. వీళ్ళ మాట తీరుతో అందరినీ ఆకట్టుకుని వశపరుచుకునేటటువంటి లక్షణాలు వీళ్ళకి చాలా బాగుంటాయి. వీళ్ళు ఎటువంటి సమస్యనైనా సరే వీళ్ళ మాట తీరుతోటి, వీళ్ళ వాక్చాతుర్యంతో ఖచ్చితంగా దాన్ని అధిగమించగలిగేటటువంటి తెలివితేటలు వీళ్ళకు ఉంటాయి. కాకపోతే వీళ్ళని మోసం చేసేవాళ్ళు, వీళ్ళని వాడుకునే వాళ్ళు ఎక్కువైపోతూ ఉంటారు వీళ్ళకి. అయితే వీళ్ళకి అందులోనూ మూలా నక్షత్రానికి సంబంధించినటువంటి ప్రత్యేక విషయాలు ఏమిటి అనేది ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రాశిలో మూలా నక్షత్రం మీద అయితే కనుక మీకు ప్రత్యేకమైనటువంటి విషయాలు ఉంటాయి. ఏమిటి ఆ విషయాలు అంటే కనుక మూలా నక్షత్రం వారికి
వీళ్ళకి గొప్ప భావాలు ఉంటాయని చెప్పొచ్చు. కాకపోతే కొంచెం రుణబాధలు ఎక్కువగా ఉంటాయి. అలాగే అహంకార వ్యామోహాలు ఎక్కువ ఉంటూ ఉంటాయి వీళ్ళకి. అలాగే ధనం బాగా సంపాదించాలని తపన బాగా ఉంటుంది. విలాసవంతంగా లగ్జరీగా జీవించాలనే ఆలోచనలు చాలా ఎక్కువ ఉంటాయి. అయితే ఒకానొక సమయంలో చిన్న చిన్న అవమానాలకు గురవుతూ ఉంటారు వీళ్ళు. వీళ్ళకి స్వతంత్ర జీవనం ఎక్కువ. అంటే స్వేచ్ఛగా జీవించాలనుకుంటూ ఉంటారు. భోగాలు అవి ఎక్కువగా అనుభవించే అవకాశాలు ఉంటూ ఉంటాయి వీళ్ళకి. వీళ్ళకి 29 సంవత్సరాలు దాటిన తర్వాత చక్కని యోగాలు, ఐశ్వర్యం కలుగుతుంది వీళ్ళకి. వీళ్ళు కనుక వైడూర్యం ధరించినట్లయితే కనుక మీకు చాలా బాగా కలిసొస్తుంది. మీకు సోమవారము, బుధవారము, శనివారము కూడా మీకు కలిసొచ్చేటటువంటి వారాలు. మీకు కలిసొచ్చేటటువంటి నంబర్స్, లక్కీ నంబర్లు ఏమిటి అంటే కనుక 2, 3, 4, 8 అనేటటువంటి మీకు లక్కీ నెంబర్లు. మీకు పనికి రాని నక్షత్రాలు ఏమిటి అంటే కనుక పునర్వసు, విశాఖ, పూర్వభాద్ర నక్షత్రాలు మీకు పనికిరావు. కాబట్టి ఆ నక్షత్రాలలో ప్రయాణం చేయడం కానీ, ఆ నక్షత్రం వాళ్ళతోటి ఈ లావాదేవీలు జరపడం కానీ, పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేయడం కానీ, లేదా సంబంధాలు కుదుర్చుకోవడం కానీ మంచిది కాదు. ఇక పూర్వాషాఢ నక్షత్రం వారికి సంబంధించినటువంటి ప్రత్యేక విషయాలు. ముఖ్యంగా ఈ పూర్వాషాఢ నక్షత్రం పుట్టినటువంటి వారికి ఇష్టమైనటువంటి సంతానం కలుగుతుంది, లేదా ఇష్టమైనటువంటి భార్యాభర్తల మధ్య అనురాగం ఉంటుంది, లేదా ఇష్టమైన వాళ్ళని పెళ్లి చేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే భార్యకి భర్తకి మధ్య అవినాభావ సంబంధాలు చాలా బాగుంటాయి. అలాగే పనుల యందు ఆసక్తి ఎక్కువగా ఉంటుంది, చురుకుతనం ఎక్కువగా ఉంటుంది. అలాగే మానసిక ధైర్యం ఎక్కువగా ఉంటుంది. అభిమానుల్ని బాగా సంపాదించుకుంటారు వీళ్ళు. తాత్విక చింతన అంటే చాలా ఇష్టం వీళ్ళకి. చిన్నప్పుడు కష్టాలు వచ్చినా మధ్య వయసు వివాహం అయిన తర్వాత మాత్రం బాగా ఎక్కువ డబ్బు సంపాదిస్తారు వీళ్ళు. ప్రతి నిమిషము వినియోగించుకుంటారు వీళ్ళు. టైం వేస్ట్ చేయరు అసలు. అలాగే అనేక శాస్త్రాల్లో వీళ్ళకి పరిజ్ఞానం ఉంటుంది. పుస్తకాలు బాగా చదువుతారు, గ్రంథాలు బాగా సేకరిస్తారు. అలాగే పుస్తక పఠనం అంటే చాలా ఇష్టపడతారు. వీళ్ళకి టెక్నాలజీ అంటే చాలా బాగా ఇష్టం. అయితే వీళ్ళు కనుక వజ్రం ధరిస్తే ఇంకా బాగుంటుంది వీళ్ళకి. వీళ్ళకి కలిసొచ్చేటటువంటి వారాలు ఆదివారము, గురువారము, శనివారము మీకు బాగా కలిసొస్తుంది. అలాగే కలిసొచ్చేటటువంటి నెంబర్స్, లక్కీ నెంబర్లు ఏమిటంటే కనుక 3, 6, 7, 9 మీకు లక్కీ నెంబర్లు. అలాగే మీకు పనికి రాని నక్షత్రాలు ఏమిటి అంటే కనుక పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర నక్షత్రాలు మీకు పనికిరావు. నైజ నక్షత్రాలు అవుతాయి. కాబట్టి ఈ నక్షత్రాల్లో ప్రయాణాలు చేయడం కానీ, ఈ నక్షత్రం వారితో సంబంధ బాంధవ్యాలు కలుపుకోవడం కానీ, లేదా వాళ్ళతో పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేయడం కానీ మీకు పెద్దగా కలిసి రాదు అని. ఇక ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం వారికి సంబంధించినటువంటి ప్రత్యేక విషయాలు. వీళ్ళు ఎప్పుడూ కూడా ఇతరులకు సహాయం చేయడానికి బాగా ఉబలాట పడుతూ ఉంటారు. మంచి పనులు చేస్తారు, వినయ విధేయతలు ఉంటాయి, సంఘంలో పేరు వస్తుంది వీళ్ళకి. అలాగే కీర్తి ప్రతిష్టలు అంటే చాలా ఇష్టపడతారు. అలాగే వీళ్ళకి మంచి తెలివితేటలు ఉంటాయి, దానగుణం, దయాగుణం ఉంటాయి. దైవ కార్యక్రమాలు చాలా బాగా ఇష్టపడుతుంటారు. అనేక రకాల వాహనాలు కొనుక్కుంటారు. వీళ్ళకి వాహనాలంటే చాలా ఇష్టం, ప్రయాణాలంటే చాలా ఇష్టం. వీళ్ళకి అందమైన భార్యాపిల్లలు ఉంటారు వీళ్ళకి. అయితే మొదట స్త్రీ సంతానం కలిగి మిగతా సంతానం అంతా కూడా పురుష అవకాశాలు ఎక్కువ ఉంటుంటాయి. వీళ్ళు బాగా కష్టజీవులు, ఎక్కువ కష్టపడి రావాలనుకుంటారు. సొంత కాలం మీద నిలబడి పైకి వస్తారు వీళ్ళు. అహంభావం ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి. మీరు కనుక కెంపు ధరిస్తే మీకు చాలా బాగా కలిసి వస్తుంది. మీకు కలిసి వచ్చేటటువంటి వారాలు ఆదివారము, మంగళవారము, బుధవారం మీకు బాగా కలిసి వస్తుంది. కలిసి వచ్చేటటువంటి నెంబర్లు, లక్కీ నెంబర్లు ఏంటంటే కనుక 1, 3, 5, 9 మీకు కలిసి వచ్చేటటువంటి లక్కీ నెంబర్స్. మీకు పనికిరాని నక్షత్రాలు ఏమిటి అంటే కనుక ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్రాలు మీకు పనికిరావు. కాబట్టి ఈ నక్షత్రాలలో ప్రయాణం చేయడం కానీ, ఈ నక్షత్రం వాళ్ళతో సంబంధ బాంధవ్యాలు కలుపుకోవడం కానీ, ఈ నక్షత్రం వాళ్ళతో పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేయడం కానీ మీకు పెద్దగా కలిసి రావు అని. ఇక మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారికి సంబంధించి ప్రత్యేక విషయాలు. మీ రాశి ధనుసు రాశి అవుతుంది. మీ రాశికి అధిపతి గురుడు అవుతున్నాడు. మీకు పెట్టవలసిన పేరులో మొట్టమొదటి అక్షరం ఏ, యో, బా, బి అనే అక్షరాలతో మీకు మొట్టమొదటి పేరు పెట్టినట్టయితే మీకు బాగా కలిసి వస్తుంది. మీ నక్షత్ర గణం రాక్షస గణం. మీ నక్షత్ర జంతువు కుక్క. నక్షత్ర నాడి ఆదినాడి. నక్షత్ర పాదం లోహపాదం. మీరు పూజించవలసినటువంటి గ్రహం గురుణ్ణి, కేతుని పూజించడం మంచిది. మీరు ఆరాధించవలసినటువంటి దైవం గణపతిని, వెంకటేశ్వర స్వామి వారిని ఆరాధించాలి. మీరు చేయవలసినటువంటి ఆచారం గణపతిని గరికతోటి పూజ చేయడం చాలా మంచిది. సోమవారం నాడు ఉపవాసం ఉండడం కూడా చాలా మంచిది. మీ అదృష్ట సంఖ్య 7. మీరు పెట్టుకోవాల్సినటువంటి బొట్టు విభూతిని రోజు బొట్టు పెట్టుకోవాలి. మీరు చేయవలసినటువంటి పారాయణ సంకటహర చతుర్థికి సంబంధించినటువంటి సంకష్టహర చతుర్థి రోజు గణపతి స్తోత్రాన్ని పారాయణ చేయడం చాలా మంచిది. మీరు ధరించవలసినటువంటి రుద్రాక్ష ఏకముఖి రుద్రాక్ష. అదృష్ట రత్నం వైడూర్యం ధరించాలి. మీరు దేనికి ధరించాలి అంటే కనుక ఎడమ చేతి చిటికిన వేలికి ధరించాలి. మీరు పూజించవలసినటువంటి వృక్షం మర్రి చెట్టుని పూజించాలి. మర్రి చెట్టుని పాతినా సరే పర్వాలేదు. మీరు చేయవలసినటువంటి పండుగ వినాయక చవితి, సంకష్టహర చతుర్థి ఖచ్చితంగా చేయాలి. మీరు చదవవలసినటువంటి పురాణం గణపతి పురాణం, శివపురాణం చదవాలి. మీరు పాటించవలసినటువంటి మంత్రం ఏంటంటే కనుక ఓం గం గణపతయ్య నమః అనే మంత్రాన్ని రోజు స్మరణ చేసుకుంటే మంచిది. మీకు కలిసి వచ్చేటటువంటి రంగు చిత్రవర్ణం, అంటే అన్ని రంగాలు కలిపింది. మీకు సరిపోయేటటువంటి సింహద్వారం తూర్పు, ఉత్తరం. మీరు చేయవలసినటువంటి దానం ఉలవలో శనగలు. ప్రయాణం చేయకూడనటువంటి నక్షత్రాలు పునర్వసు, విశాఖ, పూర్వభాద్ర.
అలాగే ఖచ్చితంగా ప్రతిరోజు చదువుకునే గాయత్రి మంత్రం ఏమిటి అంటే కనుక ఓం తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాతు అనేటటువంటి గణపతి గాయత్రి మంత్రాన్ని కనుక ప్రతిరోజు మీరు పొద్దునే స్నానం చేసి పూజా మందిరంలో కూర్చుని రోజు 108 సార్లు కానీ 1008 సార్లు కానీ జపం చేసుకున్న తర్వాత మీ పనులు నిమగ్నమైనట్లయితే కనుక మీకు ఆ రోజంతా కూడా చాలా బాగా కలిసి వస్తుంది. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారికి సంబంధించినటువంటి జీవితంలో ఆచరించవలసినటువంటి నియమాలు ఏమిటి అంటే కనుక ప్రతిరోజు కూడా ఖచ్చితంగా గంధాన్ని కుంకుమని బొట్టు పెట్టుకుని బయటికి వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. అసలు బొట్టు లేకుండా బయటికి వెళ్ళడానికి ప్రయత్నం చేయకండి. అలాగే ప్రతిరోజు కూడా గణపతిని శివుణ్ణి ఖచ్చితంగా దర్శనం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. నానబెట్టినటువంటి శనగలు ఆవుకి ఆహారంగా పెట్టడానికి ప్రయత్నం చేయండి. ప్రతిరోజు కూడా సూర్య నమస్కారాలు చేయండి, మీకు బాగా కలిసి వస్తుంది. రుద్రాక్షమాల లేదా స్ఫటికమాలను ధరించండి. ఏ పని మొదలుపెట్టినా గురువారం గురుహోరలో ప్రారంభించడానికి ప్రయత్నం చేయండి. అలాగే కేతుగ్రహ అష్టోత్తర, శివ అష్టోత్తర, శతనామ స్తోత్రాన్ని పారాయణ చేయడానికి ఎక్కువ ప్రయత్నం చేయండి. అలాగే ఇతరులను గౌరవించండి, అసత్యం ఆడడానికి ఎక్కువ ప్రయత్నం చేయకండి. అలాగే 9 వారాలు పేదలకు తీపి బూందీని పంచిపెట్టండి, మీకు జయం అవుతుంది. 9 గురువారాల మాటలు దత్తవ్రతాన్ని ఆచరించడానికి ప్రయత్నం చేయండి. మీ పుట్టినరోజు నాడు దేవాలయంలో కానీ అనాథాశ్రమాల్లో కానీ అన్నదానం చేయడానికి ప్రయత్నం చేయండి. ఇంటిలో వినాయకుడి యొక్క ఫోటో పెట్టుకుని దానికి పసుపు రంగు పుష్పాలతో రోజు పూజ చేయండి. పెద్దలతోటి గురువులతోటి వినయంగా ప్రవర్తించడానికి ప్రయత్నం చేయండి. సోదరులకి ఆడపడుచులకి ప్రతి సంవత్సరం కూడా బట్టలు పెట్టడానికి ప్రయత్నం చేయండి. అలాగే వరుసగా 9 రోజులు పేదవాళ్ళకి అరటిపళ్ళు పంచిపెట్టండి. బంధుమిత్రులకి సహాయం చేయడానికి ప్రయత్నం చేయండి. గురువులను సత్కరించండి. ముఖ్యంగా మీ పురోహితుడికి పసుపు రంగు పంచికొనమని దానం ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. వినాయకుడికి కుడుమలు ఉండ్రాలు నైవేద్యం పెట్టి అది బేదలకి పంచిపెట్టడానికి ప్రయత్నం చేయండి. అలాగే బేదలకి వస్త్రాలు కూడా పంచిపెట్టడానికి ప్రయత్నం చేయండి. ఎప్పుడైనా జీవితంలో 40 రోజుల పాటు శివదీక్ష స్వీకరించండి. చిన్నపిల్లలకి ఖర్జూరం పండ్లు దానం చేయండి. 9 మంగళవారాలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అష్టోత్తరం అభిషేకం చేయించుకోండి. పేద బ్రాహ్మడికి బూడిద గుమ్మడికాయ, ఎరుపు రంగు వస్త్రం, కందులు, కేజింపావు దానం చేసేయండి, మీకు బాగుంటుంది. పసుపు రంగుది ఏదైనా సరే ఒక వస్తువు, జేబురుమాలు కానీ ఏదో వస్తువు కానీ షర్ట్ జేబులో కానీ ప్యాంట్ జేబులో కానీ పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. కనక పుష్యరాగాన్ని ధరించడానికి ప్రయత్నం చేయండి. అలాగే ఉంగరాన్ని సంకష్టహర చతుర్థి ఆదివారం మాటలు ఉదయం మాటలు వినాయకుడికి అష్టోత్తరంతో అభిషేకం చేయించుకోవడానికి ప్రయత్నం చేయండి. అలాగే మీ కులదైవాన్ని ఎక్కువగా ప్రార్థన చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. గ్రహదోష పరిహారాలు ఒకసారి పరిహారం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. శివుడికి మల్లెమాలని, మారేడు దళాలని సమర్పించడానికి ప్రయత్నం చేయండి. సోమవారం శివుడికి అభిషేకాలు చేయించుకుంటూ ఉండండి. తద్వారా మీ జీవితంలో ఎటువంటి సమస్యలు రావు. ఇక పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారికి సంబంధించినటువంటి ప్రత్యేక విషయాలు. మీ రాశి ధనుసు రాశి అవుతుంది. మీ రాశికి అధిపతి గురుడు అవుతున్నాడు. మీకు పెట్టవలసినటువంటి పేరులో మొట్టమొదటి అక్షరం బు, ద, భ, డ అనే అక్షరాలతో పేరు పెట్టాలి. మీ నక్షత్ర గణం మనుష్యగణం. మీ నక్షత్ర జంతువు కోతి. మీ నక్షత్ర నాడి మధ్యనాడి. మీ నక్షత్ర పాదం తామ్రపాదం. మీరు పూజించవలసినటువంటి గ్రహం గురుణ్ణి, శుక్రుణ్ణి పూజ చేస్తే బాగుంటుంది. ఆరాధించవలసినటువంటి దైవం దత్తాత్రేయ స్వామివారిని, లక్ష్మిని, విష్ణుమూర్తిని. చేయవలసినటువంటి ఆచారం శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని పూజ చేయడం, శుక్రవారం నాడు ఉపవాసం చేయడం. అదృష్ట సంఖ్య 6. మీరు పెట్టుకోవాల్సినటువంటి బొట్టు విభూతి గంధాన్ని రోజు పెట్టుకోవాలి. మీరు చేయవలసినటువంటి పారాయణ లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్ర పారాయణ చేసుకోవాలి. అలాగే శ్రీనివాస కళ్యాణాన్ని పారాయణ చేయడం కూడా మంచిది. మీరు ధరించవలసినటువంటి రుద్రాక్ష షణ్ముఖి రుద్రాక్ష. అదృష్ట రత్నం వజ్రం పెట్టుకోవాలి. మీరు ఏ వేలికి పెట్టుకోవాలంటే కనుక కుడి చేతి చూపుడు వేలికి పెట్టుకోవాలి. మీరు పూజించవలసినటువంటి వృక్షం మోదుగ. అలాగే చేయవలసినటువంటి పండుగ వరలక్ష్మి వ్రతం కానీ, దీపావళి అమావాస్య కానీ, లక్ష్మీ పూజ కానీ, శ్రీరామనవమి కానీ చాలా విశేషంగా చేసుకోవాలి. మీరు చదవలసినటువంటి పురాణం విష్ణు పురాణం, శ్రీమద్ భాగవతం. మీరు పఠించవలసినటువంటి మంత్రం ఓం శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః. ఇది ప్రతినిత్యం స్మరణ చేసుకుంటూ ఉంటే మంచిది. మీకు కలిసి వచ్చేటటువంటి రంగు తెలుపు రంగు. మీకు సరిపోయేటటువంటి సింహద్వారం తూర్పు, ఉత్తరం మీకు బాగా కలిసి వస్తాయి. మీరు చేయవలసినటువంటి దానం బొబ్బర్లు, శనగలు దానం చేయాలి. మీరు ప్రయాణం చేయకూడనటువంటి నక్షత్రాలు అనురాధ, పుష్యమి, ఉత్తరాభాద్ర. ఈ యొక్క నక్షత్రాలలో ప్రయాణం చేయడం మంచిది కాదు. మీరు ప్రతిరోజు చదవలసినటువంటి గాయత్రి మంత్రం మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాతు అనేటటువంటి లక్ష్మీ గాయత్రి మంత్రాన్ని ప్రతిరోజు కూడా పొద్దున్నే లేచి స్నానం చేసి దేవుడి మందిరంలోకి వచ్చి 108 సార్లు జపం చేసుకున్నప్పుడు మీరు యొక్క పనుల్లో నిమగ్నమైనట్లయితే మీకు చాలా బాగా ఆ రోజంతా కూడా విజయవంతంగా అవుతూ ఉంటుంది. ఇక పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారికి సంబంధించినటువంటి జీవితంలో ఆచరించవలసిన ప్రత్యేక ఆచార నియమాలు ఏమిటి అంటే కనుక ప్రతిరోజు ఖచ్చితంగా బొట్టు పెట్టుకోండి. బొట్టు పెట్టుకోకుండా అసలు బయటికి వెళ్ళకండి. ప్రతిరోజు శివాలయం కుదిరితే దర్శనం చేయండి.
బొబ్బర్లను నానబెట్టి ఆవుకు మేతగా వేయడం మంచిది. బంగారం లేదా వెండి ఆభరణాలు ఎప్పుడు ధరించడానికి ప్రయత్నం చేయండి. ప్రతి శనివారం రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేయండి. రుద్రాక్షమాల మెడలో వేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఏ పని మొదలుపెట్టినా శుక్రవారం నాడు శుక్రహోరలో ప్రారంభం చేయండి. 9 గురువారాలు దత్తవ్రతం ఆచరించడం మంచిది. ప్రతి సోమవారం పులిహార శివుడికి నైవేద్యం పెట్టి అది అక్కడికి వచ్చే భక్తులకు పంచిపెడితే మంచిది. లలితా సహస్రం కానీ కనకధారా స్తోత్రం కానీ పారాయణ చేసుకుంటే మంచిది. మీ పుట్టినరోజున అన్నదానం చేయడానికి ప్రయత్నం చేయండి. పసుపు తెలుపు రంగుతో కూడుకున్నటువంటి పుష్పాలతోటి ఎక్కువగా పూజ చేయడానికి ప్రయత్నం చేయండి. దేవుణ్ణి కుదిరితే అబద్ధం ఆడకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. మాంసాహారం కుదిరితే మానేయడానికి ప్రయత్నం చేయండి. అది మీ వీలుని బట్టి చేయండి. శివపార్వతుల యొక్క చిత్రపటం దగ్గర మారేడు దళాలు రోజు కూడా సమర్పించండి. ఆడబడుచుల్ని సోదరుల్ని సమానంగా చూడండి. వాళ్ళకి ప్రతి సంవత్సరం బట్టలు పెట్టండి. గురువులను సత్కరించండి. బంధువులకి సహాయం చేయండి. ముఖ్యంగా బ్రాహ్మణులకి తెలుపు రంగు పంచి కండువాని దానం చేయడానికి ప్రయత్నం చేయండి. కార్తీక మాసంలో లక్షపతుల పూజ చేయించుకోండి. లేదా మారేడు చెట్టు ప్రదక్షిణాలు చేయండి. అన్నదానానికి సంబంధించి ఎక్కడైనా జరుగుతూ ఉంటే అన్నదానానికి బియ్యం ఇవ్వండి, కూరలు ఇవ్వండి. అలాంటి సహాయం చేయండి మీరు. అలాగే జీవితంలో ఒక్కసారైనా సరే 41 రోజుల శివదీక్షను స్వీకరించి శ్రీశైలం ఆలయాన్ని దర్శనం చేయండి. చిన్నపిల్లలకి పుస్తకాలు కొని పంచిపెట్టండి. ఇంటికి 3 నిమ్మకాయలు 3 పచ్చిమిరపకాయలు నరఘోషపోవడానికి దండ కింద కట్టి వేయండి. అక్కడ ఇంటికి గుమ్మానికి నల్లని ఆవును పూజ చేయడం మంచిది. కపిలిగోవుని శుక్రవారం రోజున మహాలక్ష్మి అమ్మవారికి చందనంతో అభిషేకం చేయించి పరమాన్నాన్ని నైవేద్యం పెట్టి అది భక్తులకు పంచిపెట్టండి. మహాలక్ష్మి అమ్మవారికి మల్లెపూలు కానీ తులసలు కానీ చామంతితో కానీ అర్చన చేయించుకుంటే మీకు చాలా బాగుంటుంది. ప్రతిరోజు కూడా ఆవు నేతితో ఇంటి దగ్గర దేవుడి దగ్గర దీపం పెట్టుకుంటే మీకు చాలా బాగా కలిసి వస్తుంది. ఇక ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం వారికి సంబంధించినటువంటి ప్రత్యేక విషయాలు. మీ రాశి ధనుస్సు రాశి అవుతుంది. మీ రాశికి అధిపతి గురుడు అవుతున్నాడు. మీకు పెట్టవలసినటువంటి పేరులో మొట్టమొదటి అక్షరం బే అనే అక్షరంతో పేరు పెట్టాలి. మీ నక్షత్ర గణం మనుష్యగణం అవుతుంది. మీ నక్షత్ర జంతువు ముంగీస. మీ నక్షత్ర నాడి అంత్యనాడి. మీ నక్షత్ర పాదం తామ్రపాదం. మీరు పూజించవలసినటువంటి గ్రహం సూర్యుడిని గురుణ్ణి పూజ చేసుకోవాలి. పూజించవలసినటువంటి దైవం శివుడు, గాయత్రి అమ్మవారిని ఎక్కువ ఆరాధన చేయడం మంచిది. అలాగే ఆచారం ఏమిటంటే కనుక సూర్య నమస్కారాలు ఖచ్చితంగా ఆచరించడం, ఆదివారం నాడు ఉపవాసం ఉండడం మంచిది. మీ అదృష్ట సంఖ్య 1. రోజు పెట్టుకోవాల్సినటువంటి తిలకధారణ బొట్టు ఏమిటంటే కనుక సింధూరం కానీ ఎరుపు రంగు కుంకుమ కానీ రోజు ఖచ్చితంగా బొట్టు పెట్టుకోవాలి. మీరు చేయవలసినటువంటి పారాయణ ఏమిటంటే కనుక సూర్య అష్టోత్తర శతనామ స్తోత్ర పారాయణ చేసుకోవడం మంచిది. మీరు ధరించవలసినటువంటి రుద్రాక్ష ద్వాదశముఖి ఏకముఖి రుద్రాక్ష ధరిస్తే మంచిది. మీ అదృష్ట రత్నం అంటే జాతి కెంపు ధరించాలి. మీరు ధరించవలసి ఏ వేలికి ధరించాలి అంటే కనుక ఉంగరం వేలికి ధరించాలి. అలాగే మీరు పూజించవలసిన లేదా పెంచవలసిన వృక్షం ఏంటంటే కనుక తెల్ల జిల్లేడు లేదా మారేడు. ఈ రెండింటిని కూడా పూజించడం కానీ పెంచడం కానీ మంచిది. మీరు ఖచ్చితంగా ఆచరించవలసిన పండుగ రథసప్తమి, శ్రీరామనవమి ఖచ్చితంగా ఆచరించాలి. చదవలసినటువంటి పురాణం విష్ణుమూర్తికి సంబంధించి విష్ణు పురాణం చదవాలి లేదా దేవి భాగవతాన్ని చదవాలి. మీరు పాటించవలసినటువంటి మంత్రం ఓం భాస్కరాయ నమః అనే మంత్రాన్ని ప్రతిరోజు చదువుకోవడం మంచిది. మీకు కలిసి వచ్చేటటువంటి రంగు ఎరుపు రంగు బాగా కలిసి వస్తుంది. మీకు సరిపోయే సింహద్వారం తూర్పు ఉత్తరం బాగా కలిసి వస్తుంది. మీరు ఖచ్చితంగా చేయవలసినటువంటి దానం ఏమిటి అంటే కనుక గోధుమలతో చేసినటువంటి పిండి పదార్థాలని దానం చేయడం చాలా మంచిది. ప్రయాణం చేయకూడనటువంటి నక్షత్రాలు ఏమిటంటే కనుక ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి. ఈ నక్షత్రాల్లో ప్రయాణం చేయడం మంచిది కాదు. ప్రతిరోజు చదవవలసినటువంటి గాయత్రి మంత్రం ఏమిటి అంటే కనుక ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాతు అనేటటువంటి రుద్రగాయత్రి మంత్రాన్ని ప్రతిరోజు పొద్దున్నే స్నానం చేసి మీ దేవతా మందిరంలో కూర్చొని 108 సార్లు జపం చేసుకుని తర్వాత మీ పొలంలో నిమగ్నమైనట్టయితే కనుక మీకు ఆ రోజంతా కూడా విజయవంతంగా ఉంటుంది. ఇక ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం వారు జీవితంలో ఆచరించవలసినటువంటి కొన్ని నియమాలు ఏమిటి అంటే కనుక ప్రతిరోజు సింధూరాన్ని కుంకుమని బొట్టు పెట్టుకుని బయటికి వెళ్ళండి. బొట్టు లేకుండా అసలు బయటికి వెళ్ళొద్దు. అసలు మీరు ప్రతిరోజు కూడా సూర్యనారాయణమూర్తికి ఎక్కువగా ఆరాధన చేయడానికి ప్రయత్నం చేయండి. శ్రీరామనవమికి రథసప్తమికి ఎక్కువగా అన్నదానం చేయడానికి ప్రయత్నం చేయండి. రవిని పూజించండి ఎక్కువగా, అంటే సూర్యనారాయణమూర్తిని. ఎరుపు రంగు ఒత్తులతోటి దీపారాధన చేయడానికి ఎక్కువ ప్రయత్నం చేయండి. గోధుమ రవ్వ బెల్లంతో చేసినటువంటి వంటకాలు సూర్యుని నైవేద్యం పెట్టి దాన్ని ప్రసాదంగా తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆదివారం మాటలు ప్రతిరోజు కూడా సూర్య నమస్కారాలు చేయండి. వీధిలో ఉండే అనాథ బాలలకి పేదవాళ్ళకి బట్టలు కానీ పుస్తకాలు కానీ పంచడానికి ప్రయత్నం చేయండి. ప్రతిరోజు కూడా బిలవదలా స్తోత్రాన్ని, విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని, ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయడానికి ప్రయత్నం చేయండి. దేవాలయంలో ఆవు నేతితో దీపారాధన చేయించండి. లేదా దీపాలు వెలిగించడానికి నెయ్యి ఇవ్వండి గుళ్ళలో. మీ సొంత ఖర్చుతోటి ఏదైనా చలివేంద్రం లాంటిది ఏర్పాటు చేయండి. తల్లిదండ్రుల్ని గురువుల్ని ప్రతి సంవత్సరం ఒకసారి వాళ్ళకి బట్టలు పెట్టడానికి ప్రయత్నం చేయండి. నల్లని నీలిరంగు వస్త్రాలు మాత్రం ధరించడానికి ప్రయత్నం చేయకండి. చపాతీలను కానీ గోధుమతో చేసినటువంటి పదార్థాలు కానీ పేదలకు పంచిపెట్టడానికి ప్రయత్నం చేయండి.
తులసిమాల లేదా రాగిమాల లేదా రాగికి సంబంధించి ఉంగరాన్ని ధరించడానికి ప్రయత్నం చేయండి. ప్రతిరోజు కూడా పొద్దున్నే రాగి పాత్రలో నీళ్లు తాగడానికి ప్రయత్నం చేయండి. రాత్రి రాగి చెంబులో నీళ్లు పెట్టుకుని పొద్దున్నే లేచి తాగడానికి ప్రయత్నం చేయండి. రవిగ్రహ స్తోత్రాన్ని రోజు పారాయణ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఏ పని మొదలుపెట్టినా ఆదివారం నాడు రవిహోరలో ప్రారంభం చేయడానికి ప్రయత్నం చేయండి. ఎర్రని వస్త్రం కానీ ఎర్రని వస్తువు కానీ మీ యొక్క జేబులో కానీ లేదా ఎక్కడైనా పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎరుపు రంగు పంచి కండువాని బ్రాహ్మణులకు దానం చేయండి. అయ్యప్ప స్వామి మాల వేసుకోండి ప్రతి సంవత్సరం కుదిరితే. ప్రతి పుట్టినరోజుకి కూడా అన్నదానం చేయడానికి ప్రయత్నం చేయండి. భగవంతుని ఎరుపు రంగు పుష్పాలతో ఎక్కువగా పూజ చేయండి. తల్లిదండ్రుల్ని, మేనమావల్ని, ఆడబడుచుని, బంధువుల్ని ఎప్పుడూ కూడా విస్మరించకండి. సోమవారం రోజున శివుడికి ప్రతి సోమవారం అభిషేకం చేయించుకోండి. గోధుమలో లేదా ఎర్రని పుష్పాలతో, గోధుమ రంగు పుష్పాలతో కానీ ఎరుపు రంగు పుష్పాలతో కానీ స్వామివారికి అర్చన చేసుకోండి. ఆదివారం నాడు అంటే రవి సంక్రమణ దినం నాడు కానీ ఇలాంటి రోజుల్లో ఖచ్చితంగా అభిషేకం చేయించుకోండి. అలాగే ప్రతి ఆదివారము నియమాన్ని పాటించండి. ఈ రకంగా పాటించినట్లయితే కనుక మీ జీవితంలో ఎటువంటి సమస్యలు రావు. అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు, అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినట్లయితే కనుక మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాన్ని చెప్పడం కానీ లేదా పరిహారాన్ని చేయించడం కానీ చేసే ప్రయత్నం కూడా చేస్తాము అని తెలియజేస్తూ, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకా సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.